హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బ్యాంక్స్లో ఒకటైనటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మొత్తం 511 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ సైట్లోనే దీనికి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసి మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే విధంగా బోత్ ప్రైవేట్ సెక్టర్ అలాగే పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మీరు ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అలాగే ఏపీ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు ఉగాదికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాస్ ఫెస్టివల్స్ కూడా మీకు అన్ని టాపిక్స్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో మీకు సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించినటువంటి డైలీ T20 ఛాంపియన్షిప్ అనేది మీకు డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వారికి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అమెజాన్కి సంబంధించిన వౌచర్స్ రూపంలో. సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి ఈ క్లాసెస్లో అయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కోడ్ని యూజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 511 పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేసినట్లు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నెల 9వ తేదీ నుంచి ఇదే నెల 29వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్, వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ కింద 407 వేకెన్సీస్ ఉన్నాయి. 24 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. మీకు పీజీ లేకపోయినా కూడా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ చొప్పున దీనికి సంబంధించి ఇక్కడ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఉన్నటువంటి మొత్తం 8 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పలు రకాల పోస్టులను భర్తీ చేయడానికి మొత్తం 511 వేకెన్సీస్ని విడుదల చేశారు. ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్స్ అనేవి కొన్ని పోస్టులకి ఒక్కో విధంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మినిమం 26 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. కొన్ని పోస్టులకి మినిమం 28 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 27 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 23 సంవత్సరాలు, ఈ విధంగా మినిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, విశాఖపట్నంలో ఖాళీలు ఉన్నాయి, అక్కడ కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నట్లు ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. హైదరాబాద్లో మొత్తంగా 18 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయొచ్చు అనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి, లేదా వేరే రాష్ట్రంలో కూడా మీకు జాబ్స్ అయితే రావచ్చు. ఇక్కడ SC/ST కేటగిరీస్కి, OBC, EWS అండ్ UR కేటగిరీస్కి టోటల్గా ఎవరికెన్ని వేకెన్సీస్ని ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఇక్కడ టేబుల్లో చూసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ వైజ్ ఇచ్చినటువంటి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC/STస్కి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా PWD క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి, వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. 10, 13, 15 ఇయర్స్ చొప్పున వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీస్ అనేవి మీకు మంచి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మీకు 5 ఇయర్స్ పాటు దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ని రివ్యూ చేసి ఆ యొక్క
కాంట్రాక్ట్ బేసిస్ని కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు చదివినటువంటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో డిగ్రీలో వారికి ఓబీసీ యూఆర్ క్యాండిడేట్స్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఏదైతే వెబ్సైట్ చూపించానో ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 600 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించినటువంటి ఫీ అయితే పే చేయాలి. మిగిలినటువంటి వారు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, వాటికి సంబంధించినటువంటి సైజెస్ ఎంత ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ని అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.